హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడానికి, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కష్టపడకుండా వితిన్ 15 to 20 minutesలో అయిపోయే కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చూపిస్తా పదండి. ఒక గిన్నెలో ఉప్పేసేసి ఉంచేసేయండి. గుత్తి వంకాయలని ఇలాగ 4 చీలికలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి ఉంచిన నీళ్ళల్లో వేసేసేయండి. ఇలా వేయటం వల్ల వంకాయలు బ్లాకిష్గా అయిపోవు. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నీళ్ళలో ఉంచిన వంకాయలు నీళ్ళు దులిపేసేసుకొని ఈ ఆయిల్లో వంకాయలు వేసేసేయండి. వేసేసి ఒక్క నిమిషం పాటు అలా తిప్పేసి వంకాయలకి కొంచెం ఆయిల్ పట్టాలన్నమాట. ఆయిల్ కలిసే వరకు ఉంచేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసేయండి లో ఫ్లేమ్లో. వంకాయలు ఉడికేలోపు మసాలా చేసుకుందాం. ఈ మసాలా కోసం చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక కొంచెం జాపత్రి, ఒక టేబుల్ స్పూన్నర గసగసాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి ఆర్ కొబ్బరి ఒక పావు కప్పు, 15 నుంచి 20 జీడిపప్పు వేసేసి వీటన్నిటిని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత ఫైన్గా పౌడర్ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీకి. నెక్స్ట్ దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ చాలు, చిన్న సైజు ఉల్లిపాయ చాలు. పసుపు, గల్లుప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని వీటిని కూడా వీలైనంత ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఎంత ఫైన్గా మిక్సీ చేసుకుంటే గ్రేవీకి అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత ఫైన్గా నేను పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ అవ్వాలన్నమాట కర్రీకి గ్రేవీ అనేది. చూస్తుంటేనే చాలా బాగుండిద్ది కదా. చూడండి ఎంత బాగుందో. ఇదొక్క మసాలా ఉంటే చాలండి, ఎన్ని కూరలు చేసుకోవచ్చో మనము. ఎంత టేస్టీగా ఉంటాయో ఈ మసాలా యూజ్ చేసుకొని కర్రీస్ చేసుకుంటే. ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని ఫ్రై అవుతున్న ఆనియన్స్ని ఒక్కసారి చూడండి. నేను 5 to 10 minutes అని చెప్పా. టైంతో సంబంధం కాకుండా వంకాయలు అనేది ఇట్లా మనం మెదిపితే, కదిలిస్తే మెత్తగా అయిపోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. నేను చూపించిన విధంలో ఉంటే తర్వాత కర్రీ చేసినప్పుడు స్మాష్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ వంకాయలు తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనము మిక్సీ చేసుకుని ఉంచుకున్న పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసి ఒక్కసారి తిప్పుకోండి. ఈ ఆయిల్ వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే వేయాలి, ఎందుకంటే వంకాయల్లో ఉన్న ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగేసి బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని మసాలాని కొంచెం కొత్తిమీర వేసుకొని, ఈ మసాలా మాడిపోయిద్ది అని మీకు ఏమైనా అనిపిస్తే ఒక్క నిమిషం ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. చూడండి ఇలా ఆయిల్లో మాడిపోకుండా మసాలాను వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే ఈ పౌడర్స్ కానీ మసాలా కానీ ఏదైనా మాడిపోదు. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. వాటర్ మనం వేసిన వాటర్ ఆవిరైపోవాలి, ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు మసాలాని వేపుకోవాలి. మసాలా అంటున్నాం కానీ ఈ మసాలా మనకి హెల్త్కి మంచిదేనండి. గసగసాలు వేసాం, వేడి తగ్గిస్తాయి గసగసాలు మన బాడీని. వంకాయని తింటే హీట్ చేసిద్ది బాడీ అంటారు కదా, వంకాయ తిన్నా హీట్ చేయకుండా ఉండడానికి గసగసాలు వేస్తామన్నమాట. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయినాక మసాలాలో గుత్తి వంకాయలని మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఉంచుకున్న గుత్తి వంకాయలని ఈ మసాలాలో వేసి, ఈ మసాలా మొత్తము చక్కగా వంకాయకి లోపల వరకు వెళ్ళేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. మసాలాలు ఏంటి అంటే అప్పుడు వంకాయకి పడతాయి. చూడండి ఆయిల్ అనేది ఇట్లాగా ఇదంతా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ గ్రేవీ కోసం, అలా తిక్కుగా ఉంటే బాగోదు కూర, అందుకని గ్లాస్ వాటరు యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని వంకాయలన్నిటిని ఎలా పడితే అలా తిప్పొద్దు, మళ్ళీ స్మాష్ అయిపోతే వంకాయ పప్పు అయిపోయిద్ది, వంకాయ కూర కాదు అయ్యేది అప్పుడు. అందుకని స్లోగా కింద నుంచి తిప్పుకోండి. ఇలా కింద తిప్పితే వంకాయ అనేది స్మాష్ అవ్వదన్నమాట. చూడండి ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి.
చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా కర్రీ అనేది. ఇంకా చూస్తున్నారు ఇంకేమన్నా వేస్తానేమోనని. ఇంక ఏమి వేయవసరం లేదు. కారం కానీ, గరం మసాలా కానీ ఇలాంటివి ఏమి వేయవసరం లేదు. వంకాయలు ఫ్రై చేసుకోవటం, మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవటం, ఆయిల్‌లో వేయటం, ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి వంకాయలు వేసేసి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయటం. వితిన్ 20 మినిట్స్‌లో మీకు కర్రీ అనేది అయిపోతుంది. అయిపోయింది కర్రీ. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఫైనల్‌గా తీసి సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీ యమ్మీ కర్రీ అండి ఇది మాత్రం. మనకి చపాతీల్లోకి, బగారా రైస్, ప్లెయిన్ పలావ్ చేసుకుంటాం కదా, అలాంటి దానికి, వైట్ రైస్కి అయితే ఇంకా తిరుగు లేకుండా తినేయొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కూరల్లో మహారాజైన వంకాయ రాజుని చేసేసి చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.